అబౌట్ పేజ్, హోమ్ పేజ్ అండ్ రెజ్యూమ్ పేజ్. హోమ్ పేజ్ ఆల్రెడీ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలోనే. దాని తర్వాత అబౌట్ పేజ్ ఈ మిడిల్ కంటెంట్ని అడ్జస్ట్ చేసుకున్నాం కదా, మనకి లేఅవుట్లో ఎలా ఉందో అలా చేసుకున్నాం. నెక్స్ట్ రెజ్యూమ్ పేజ్ కూడా లేఅవుట్లో ఎలా ఉందో అలా డిజైన్ చేసుకున్నాం. చూడండి మనకి రెజ్యూమ్లో ఎలా ఉంది అదే విధంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఇంకా పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్ అండ్ కాంటాక్ట్ పేజ్ పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ కాంటాక్ట్ పేజ్కి వచ్చేద్దాం. తక్కువగా ఉంది కాబట్టి ఆల్రెడీ టెక్స్ట్ సెంటర్ చేసుకున్నాం. చూడండి టెక్స్ట్ సెంటర్ చేసుకున్నాం, దానికి ప్యాడింగ్ 20 పిక్సెల్ పెట్టుకున్నాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అండ్ ఫాంట్ వెయిట్ 800 ఇలా ఇన్లైన్లో పెట్టుకున్నాం. ఓకేనా, మనకి ఇక్కడ ఇలా ఉంది కదా సెంటర్లో రావటం కోసం, అలానే దీనికి కూడా ఇచ్చుకున్నాం. కొద్దిగా లెటర్ స్పేసింగ్ ఇచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు, సో ఇక్కడే ఇచ్చేస్తున్నాను. ఫోర్ పిక్సెల్స్ ఇద్దాం, ఇది కొద్ది బెటర్గా ఉంది. ఇక్కడ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ, ఇది ఎలా ఉంది మీకు సిమిలర్గా ప్రీవియస్గా మనం అబౌట్ పేజ్లో చేసుకున్నాం చూసారా, అయ్యామని సేమ్ అలానే ఇప్పుడు కాంటాక్ట్ కూడా ఇలా ఫీల్ ఫ్రీ, సో దాన్ని ఫ్రీని స్పాన్ ట్యాగ్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక దీనికి ఇక్కడ నేను ఇన్లైన్ స్టైల్ ఇస్తాను, మరియు ఫాంట్ వెయిట్ 800 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ H2కి వచ్చేసరికి ఫాంట్ వెయిట్ 100 ఇస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందని. చూసారు కదా అలా ఉంది ఇందాక వచ్చినట్టే. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇంకా మనకి టెక్స్ట్ సెంటర్లో ఉందా సైడ్కి ఉందా, సైడ్కే ఉంది, బట్ ప్యాడింగ్ ఉంది కదా. సో ప్యాడింగ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ పారాగ్రాఫ్ H2 టైటిల్ని ఒక డేవ్ ట్యాగ్లో పెట్టుకుందాం. ఓకే, సో నేను కాంటాక్ట్ టెక్స్ట్ అని ఇస్తున్నాను, దాంట్లో ఈ 2 ఎలిమెంట్స్ని పేస్ట్ చేస్తున్నాను. కాంటాక్ట్ టెక్స్ట్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ప్యాడింగ్ ఇచ్చుకుందాం. స్టైల్లోకి వచ్చేయండి, కింద ప్యాడింగ్ టాప్ బాటమ్ ఒక 20 పిక్సెల్, రైట్ లెఫ్ట్ 14 పిక్సెల్స్. ఓకేనా, రేపు చూద్దాం ఎలా ఉంది అనేది. ఓకే, సెట్ అయిపోయింది. సో మనకి ఏం చెప్పుకున్నాం, ఇన్లైన్ స్టైల్ సెట్ చేస్తే కొద్దిగా స్లో డౌన్ అయింది, అందుకని ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఇచ్చుకున్నాం కదా, సో దీన్ని ఇక్కడ రిపీట్ చేసేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను తీసేస్తున్నాను, స్టైల్ ట్యాగ్లో ఇచ్చుకుందాం. నాట్ కాంటాక్ట్ టెక్స్ట్ H2కి ఫాంట్ వెయిట్ 100. నెక్స్ట్ అలానే డాట్ కాంటాక్ట్ టెక్స్ట్కి దాంట్లో H2లో క్యాన్, మనకి దాని లోపల ఒక స్పాన్కి అప్లై అవ్వాలి, మరి వేరే ఎక్కడైనా తీసుకుంటే ప్రాబ్లం అయింది. అందుకోసం గ్రేటర్ దాన్
ట్యాగ్ తీసుకుని దాంట్లో ఫాంట్ వెయిట్ 800 సేవ్ చేశాను. ఇక్కడ కూడా ఈ ఇన్లైన్ స్టైల్ ఉంది కదా, నేను దాన్ని డిలీట్ చేసేస్తాను. సేవ్ చేద్దాం. ఏమైనా చేంజెస్ అయినాయా లేదా అలానే ఉంది. అలాగే ఉంది చూసారా, చేంజెస్ ఏమో. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా ఒక డెవ్ ట్యాగ్లో తీసుకుందాం. నేను ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఒక రోలో దీనికి ఏంటి ఒక క్లాస్ ఇస్తున్నాను. అది సపరేట్గా తీసుకుందాం, అది బెటర్ అనిపిస్తుంది. ఇక్కడే తీసుకుందాం. కాంటాక్ట్ ఐకాన్స్ అని తీసుకున్నాను. దానికి నేను కాంటాక్ట్ దాంట్లో యాడింగ్ టాప్ ఒక 20 పిక్సెల్స్, రైట్ లెఫ్ట్ 60. అడ్జస్ట్ అయింది కదా. కానీ ఇంకా టాప్ బాటమ్ ఇస్తే బాగుంది. అది టాప్ బాటమ్ అవసరం లేదు, 16 పిక్సెల్స్ సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన రావాలి కదా. దానికి మనం ఏం చేద్దాం, సింపుల్ లోపల కూడా ఒక రో, దాంట్లో కాలం 4 3 పెడదామా, 3 పెడదాం. ఇది వచ్చేసరికి ఐకాన్. నెక్స్ట్ డాట్ కాల్ 7 9లో ఈ టెక్స్ట్ ఇచ్చింది. చూడండి ఎలా సైడ్ బై సైడ్ వచ్చినాక. బట్ ఇదేమైంది, మనకి పైన ఉంది ఈక్వల్గా, దీని పక్కన లేదు. సో మనకి పక్క పక్కన రాలేదు కదా, దానికోసం ఏం చేస్తామంటే ఇది కాంటాక్ట్ ఐకాన్స్లో కాలం 9. కాలం క్లాస్ కదా, కాల్ 9కి ఏం చేద్దాం, మార్జిన్ టాప్ -20 పిక్సెల్ పెడదాం. అడ్జస్ట్ అయింది చూసారు కదా. సో మనకి పక్క పక్కన వచ్చిందా, అదే ఇటువైపు కూడా చెందాం. సో నేను ఇలా వచ్చేసి సేమ్ దానిలాగానే దీనికి కూడా చేంజ్ చేసుకుందాం. దీనికి ఒక రోలో కాలం 3, కాలం 3లో ఐకాన్. నెక్స్ట్ రోలో కాల్ 9, దాంట్లో ఈ 2 పారాగ్రాఫ్స్. ఓకేగా సేవ్ అయిపోయింది. సో చూశారు కదా, రెండు సైడ్ బై సైడ్ అయిపోయినాయి. మనకి టెస్ట్ ఫార్నియల్ పేజ్ ఇలా ఉంది కదా.
మనం ఈ మధ్యలో కంటెంట్‌ని డిజైన్ చేసుకోవాలి. సో, మనకి ఎలా ఉంది ఇక్కడ ఆల్రెడీ ఈ విధంగా వచ్చింది. బట్ ఏంటంటే ఇది సైడ్‌కి పెట్టుకోవాలి అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకోవాలి. చూద్దాం. ఓకే. చూద్దాం ఇదంతా ఎలా చేసుకోవాలని. సో, ఇప్పుడు టెస్టిమోనియల్స్ డిజైన్ చేసే ముందు ఒక చిన్న ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఫ్లోట్ ప్రాపర్టీ. సో, ఫ్లోట్ ప్రాపర్టీకి నేనేం తీసుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో ఒక కంటైనర్‌లో ఒక లెఫ్ట్, రైట్ అనే 2 డేవ్ ట్యాగ్స్ తీసుకుని దాంట్లో ఒక పారాగ్రాఫ్స్ ఇచ్చాను. అండ్ మిడిల్‌లో ఒక ఇమేజ్. ఇది లైవ్ టీవీ ఎలా ఉంది? ఇలా ఉంది. ఓకేనా? అండ్ దీనికి ఒక విడ్త్ కూడా ఇద్దాం. పారాగ్రాఫ్స్‌కి స్టైల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్, రైట్ అని ఉంది కదా! వాటికి విడ్త్ ఇద్దాం. లెఫ్ట్ దానికి విడ్త్ వచ్చేసరికి నేను 250 పిక్సెల్స్ ఇస్తున్నా. ఎలా ఉంది చూద్దాం. యాహ్! ఓకే. సైజ్ ఓకే. అండ్ సిమిలర్ రైట్ సో, రెండిటికి విడ్త్ ఇలా ఇచ్చుకున్నాం కదా! ఇప్పుడు నేను ఈ ఇవి మనం ఇన్‌లైన్‌లో పెట్టుకుంటే ఏమైద్ది? ఈ అన్నిటిని ఒకసారి చూద్దాం. డాట్ కంటైనర్ కాదు. లెఫ్ట్, రైట్ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. ఇన్‌లైన్ బ్లాక్‌లో పెట్టుకుంటే ఏమైంది? ఇలా పక్క పక్కన వచ్చినాయి. చూసారు కదా! అంటే మనకి టాప్ కంటెంట్ అంటే ఏంటి? ఈ పైన ఉన్నది. దాని కింద ఇమేజ్. దాని కింద బాటమ్ కదా! అదే ఇలా లీనియర్‌గా వచ్చింది. టాప్, మిడిల్ ఇమేజ్, బాటమ్. కానీ మనకిప్పుడు ఈ బాటమ్ కంటెంట్ ఇటు రావాలి. ఈ టాప్ కంటెంట్ ఇటు రావాలి. రైట్ సైడ్‌కి. అది ఎలా చేంజ్ చేయటం? దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఇది తీసేద్దాం. అండ్ ఇప్పుడు లెఫ్ట్‌కి వచ్చేసరికి మనం ఫ్లోట్ ఫ్లోట్ అనే ప్రాపర్టీకి ఈ వాల్యూస్ ఉంటాయి. బట్ మనం మెయిన్ యూజ్ చేసేది రైట్, లెఫ్ట్ అండ్ నన్. ఓకేనా? నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, ఈ లెఫ్ట్ ఉన్న కంటెంట్ రైట్ సైడ్‌కి రావాలి. అండ్ రైట్ సైడ్ ఉన్న కంటెంట్ లెఫ్ట్‌కి రావాలి. డాట్ రైట్ అని ఇచ్చి ఫ్లోట్ లెఫ్ట్. ఇప్పుడు ఏమైందో చూద్దాం. చూసారా? బాటమ్ కంటెంట్ ఏమైంది? రైట్‌కి వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఉండే కంటెంట్ రైట్. చూసారా? టాప్ కంటెంట్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేసారా? దానికోసమే మీకు పెట్టాను ఇక్కడ టాప్ కంటెంట్, బాటమ్ కంటెంట్ అని. సో, అలా మనం ఏంటంటే ఇప్పుడు టెస్టిమోనియల్స్‌ని ఇలా రైట్, లెఫ్ట్‌కి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టు రైట్, లెఫ్ట్‌కి చేంజ్ చేయాలి. అది ఫ్లోట్ ప్రాపర్టీతో యూజ్ చేసుకొని టెస్టిమోనియల్స్‌కి డిజైన్ చేద్దాం. ఓకేనా? ఒకసారి టెస్టిమోనియల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి డిజైన్ ఎలా ఉంది? ఇటు సైడ్ ఇమేజ్, కింద వచ్చేసరికి మనకి ఈ 5 స్టార్ అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! అది చూద్దాం. టెస్టిమోనియల్స్ పేజ్‌కి వచ్చాను. మనకి ఇది ఒక కాలమ్ 6లో తీసుకున్నాం. ఈ విధంగా క్లాస్ ఇచ్చుకున్నాం. అదేంటంటే టెస్టిమోనియల్స్. ఒక క్లాస్ ఇచ్చుకున్నాను రో దగ్గర. అండ్ ఈ టెక్స్ట్ ఇదంతా ఒక డేవ్ ట్యాగ్‌లో ఇస్తున్నాం. డాట్ టెస్టిమోనియల్ టెక్స్ట్ అని హెడ్డింగ్ ఈ విధంతా ఉంది కదా! పారాగ్రాఫ్ లాగా. ఇదంతా నేను లోపల ఇచ్చుకుంటా.
ఓకే కదా! ఇలా ఎందుకు ఇచ్చాననేది మీకు తర్వాత అర్థమైంది. టెస్టిమోనియల్స్‌లో ఈ విధంగా తీసుకున్నాను. ఇది రోకి ఇచ్చే కన్నా మనం కాలమ్స్‌కి ఇచ్చుకుంటే బెటర్. ఎందుకంటే ఒక్కదానికి చేస్తున్నాం కదా! ముందు ఒక్కదానికి చేద్దాం. దాని తర్వాత మిగతా వాటికి చూద్దాం. సో, ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక మనకిక్కడ చేంజింగ్స్ ఏం కనిపించవు. యాస్ ఇట్ ఈజ్ అలానే ఉంది. నేనేంటంటే ఇప్పుడు కింద టెస్టిమోనియల్ పేజ్ దాని స్టైల్స్. సో, మనం ఏమి ఇచ్చుకున్నాం? క్లాస్ టెస్టిమోనియల్స్ అని ఇచ్చుకున్నాం కదా! సో, టెస్టిమోనియల్స్‌లో దాని లోపల ఇమేజ్. దాంట్లో ఇమేజ్ ఏమవ్వాలి? లెఫ్ట్ సేవ్ చేద్దాం. ఏమైంది చూసారు కదా! ఫ్లోట్ లెఫ్ట్‌కొచ్చేసింది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే టెస్టిమోనియల్ టెక్స్ట్‌కి కొద్దిగా ప్యాడింగ్ ఇద్దాం. టెస్టిమోనియల్ టెక్స్ట్ ఒకసారి కాపీ చేసుకుందాం. మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి మళ్ళీ ప్రాబ్లం. దీనికి కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చుకుందాం. ప్యాడింగ్ ఒక 16 పిక్సెల్స్. టాప్ బాటమ్ అండ్ లెఫ్ట్ రైట్ వచ్చేసరికి 14 పిక్సెల్స్. ఎలా ఉంది చూడండి. ఈ విధంగా ఉంది మనకి. స్టార్ రేటింగ్ కూడా కిందే ఉంది. ఓకేనా? హెచ్‌కి కొద్దిగా ఫాంట్ సైజ్ తగ్గించుకుందాం. టెన్ పిక్సెల్స్ ఇచ్చాను. సో, అది కూడా అదే సైజ్ ఉంది. అండ్ H3 కూడా తగ్గించుకుందాం. టెస్టిమోనియల్స్ హెచ్ ఫాంట్ సైజ్ వచ్చి 12 పిక్సెల్స్ పెట్టుకుందాం. ఓకే కదా! ఈ విధంగా. అండ్ దీనికి వచ్చి ఫాంట్ వెయిట్ పెంచుదాం. H2కి 800. ఈ విధంగా వచ్చింది మనకి. అండ్ చూసారు కదా ఇక్కడ ఎలా ఉంది? ఆ విధంగా వచ్చింది. బట్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంకా తక్కువ ఉంది దీనికి. మనం ఎక్కువ కంటెంట్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇలా ఉంది. మీరు 10 పిక్సెల్స్ ఇచ్చుకున్నా సరిపోద్ది ఇక్కడ H3కి. ఓకే. ఈ విధంగా. సో, ఎంటైర్ బ్లాక్‌కి బ్యాక్‌గ్రౌండ్ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. మొత్తం బ్లాక్‌లోకి వెళ్ళిపోయింది. అండ్ సమ్ ప్యాడింగ్ కూడా ఇద్దాం దీనికి. ప్యాడింగ్ వచ్చేసరికి 16 పిక్సెల్స్ తీసుకోండి. ఏం చేద్దామంటే ఇప్పుడు మనం మార్జిన్ ఇచ్చుకోవాలి కదా! అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పక్కపక్కన గ్యాప్స్ ఉన్నాయి. మార్జిన్ ఇచ్చుకోవాలంటే మనం క్లాస్ ఎక్కడ ఇచ్చాం? కాలమ్‌కి ఇచ్చాం. కాలమ్‌కి ఇస్తే సైడ్‌కి వెళ్ళిపోద్ది. ప్రీవియస్‌గా చూసాం కదా! మీరు ప్రీవియస్ సిరీస్ ఫాలో అవుతుండుంటే ఇది అర్థమయ్యిద్ది మీకు. నేను సెపరేట్‌గా తీసుకున్నాను. ఎంటైర్ టెస్టిమోనియల్స్‌ని ఒకటే ట్యాగ్‌లో తీసుకున్నాను. టెస్టిమోనియల్స్ ఎలా ఉంది? ఓకే. ఇప్పుడు మనం మార్జిన్ ఇచ్చుకుంటే అప్లై. నేను ఇక్కడ మార్జిన్ కూడా ఇస్తున్నాను.
మార్జిన్ ఒక 12 పిక్సెల్స్. చూసారు కదా ఈ విధంగా అప్లై అయింది మనకి. అండ్ టెక్స్ట్ కలర్ వైట్. ఈ విధంగా మనకు వచ్చింది చూసారు కదా. మనకి టెక్స్ట్ ఎక్కువ అయిపోతే దాని కింద కంటిన్యూ అయింది ఇమేజ్ బెటర్. ఇప్పుడు ఇదే ఇక్కడ కింద రాకుండా చూసారుగా, అదే అడ్వాంటేజ్ ఫ్లోట్ ప్రాపర్టీ. ఒకవేళ ఇప్పుడు క్లయింట్ అనేవాడు మీకు టెస్టిమోనియల్స్ చిన్నది ఇవ్వచ్చు, పెద్దది ఇవ్వచ్చు. అది ఇమేజ్ కింద కంటిన్యూ అయిపోతుంది. అది ఫ్లోట్ ప్రాపర్టీ యొక్క అడ్వాంటేజ్. అండ్ మనం ఇక్కడ ప్యాడింగ్ తీసేయచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మార్జిన్ ఇచ్చాం కదా, అందుకోసం ఇది బెటర్. లేదా ప్యాడింగ్ కొద్దిగా ఒక 2 పిక్సెల్స్ 4 పిక్సెల్స్ యాడ్ చేసుకుంటే మార్జిన్ కూడా 10 పిక్సెల్స్ ఇప్పుడు బెటర్. అండ్ మనకి ఇక్కడ ఏముంది, ఈ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ వచ్చేసరికి వేరే కలర్లో ఉంది. సో అదే విధంగా మనం వచ్చేద్దాం. నేమ్ H2లో ఉంది, దాని ఒక కలర్ ప్రీవియస్గా చూసుకుంటే అది యాడ్ చేద్దాం. ఓకేగా వచ్చేసింది. అండ్ మీరు టెక్స్ట్ కూడా ఎక్కడుంది, ఇది పారాగ్రాఫ్ కదా, టెస్టిమోనియల్స్ టెక్స్ట్లో పారాగ్రాఫ్. పారాగ్రాఫ్కి టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసరికి 65. ఈ విధంగా మనకి ఈక్వాలిటీ ఉంటుంది అనమాట మొత్తం 65కి. బిజినెస్ మేనేజర్ ఎలా ఉంది. మీకు ఇంకా కావాలనుకుంటే ఆన్లైన్లో H3 ఉంది కదా, దానికి మీరు ఏం చేస్తారంటే 8 పిక్సెల్స్ సారీ, ఇందాక మనం ఇది టెస్ట్ అనేది H3కి తీసుకున్నాం, H5 కదా మనం తీసుకోవాల్సింది. H5కి తీసుకుంటే మనకి 10 పిక్సెల్ అనేది అప్లై అయింది. అండ్ ఇప్పుడు మీరు ఏముంది కింద స్టార్ రేటింగ్కి డాట్ స్టార్ అని ఇద్దాం. క్లాస్ రేటింగ్, దానికి డాట్ రేటింగ్ ప్యాడింగ్ టాప్ బాటమ్ 0, రైట్ లెఫ్ట్ ఒక 12 పిక్సెల్. టాప్ బాటమ్ కూడా యాడ్ చేసుకుంటే 10 పిక్సెల్స్ యాడ్ చేద్దాం. ఓకే కదా. సో ఇక్కడ ఉన్నట్టుగా మనకి టెస్టిమోనియల్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఏంటంటే పెద్ద స్క్రీన్లో ఉంది కాబట్టి మీకు అలా వస్తుంది. నేను నా స్క్రీన్ చిన్నది, అందుకోసం ఇంత చిన్నగా వచ్చింది. అదే మీరు లార్జ్లో చూడాలనుకుంటే ఒకసారి మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇది ట్యాబ్లెట్ సైజ్ ల్యాప్టాప్లో ఇలా వస్తుంది. లార్జ్ 4K చూశారు కదా, 4K డిస్ప్లేలో ఈ విధంగా వస్తుంది. అది ల్యాప్టాప్ సైజుని బట్టి అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూశారు కదా ఇంకా తగ్గింది. ల్యాప్టాప్ సైజు తక్కువ అనమాట, అందుకోసం నాకు అలా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు ఎవరికైతే 1400 పిక్సెల్స్ స్క్రీన్ ఉందో వాళ్ళకి అలా వస్తుంది. ఓకేగా. స్క్రీన్
లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకదానికి అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ ఆఫ్ ద మిగతా వాటికి కూడా అప్లై చేయాలంటే సింపుల్ థింగ్. స్టైల్స్ అప్లై చేస్తాం. మిగతావి రిమూవ్ చేసేయండి. ఆల్రెడీ మనం సేమ్ కంటెంట్ కదా ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసేయండి. నేను పైన ఇది ఇచ్చుకున్నాను కదా, ఈ కాలమ్ 6 రెండింటికి అప్లై అయిపోయింది సరే. అండ్ కింద రో తీసేద్దాం. ఎంటైర్ దీన్ని తీసేసి పైన రోని మళ్ళీ డూప్లికేట్ చేసుకుందాం. Shift plus Alt and plus down arrow. అంతే. సో ఈ విధంగా మనకు వచ్చేసింది చూసారు కదా, ఈ పేజ్లో ఉన్నట్టుగా. మీరు ఇంకా డెకరేషన్ చేసుకోవాలంటే బోర్డర్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి టెస్టిమోనియల్స్కి స్టైల్స్ యాడ్ చేసాం కదా, ఏరియా బోర్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్స్ యాడ్ చేసుకో. ఏంటంటే కార్నర్స్ ఎలా వస్తాయి, ఓకేనా. బ్యూటిఫికేషన్గా ఉంటుంది కార్నర్స్. అండ్ మెయిన్ థింగ్ మనకేంటి, కొద్దిగా గ్యాప్ ఉండాలి. సో నేను ఇక్కడ ఇన్లైన్ స్టైల్ ఇస్తున్నాను. ప్యాడింగ్ టాప్, ఎయిట్ పిక్సెల్ ఇలా కిందకి దిగి. ఓకే ఓకేగా, మనకి టెస్టిమోనియల్స్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఉంది పోర్ట్ఫోలియో. ఇప్పుడు పోర్ట్ఫోలియో చూద్దాం. పోర్ట్ఫోలియోలో మనకి ఎలా ఉంది, డిజైన్ ఇలా ఉంది కదా. సో మనకి డిఫరెన్స్లో ఆల్ గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్ ఇవన్నీ ఒక రోలో ఉన్నాయి. దాని కింద ఇవన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా మనం కూడా డిజైన్ చేసుకుందాం. ఫిల్టరేషన్ పార్ట్ మాత్రం జావా స్క్రిప్ట్లో కవర్ చేస్తా. అంటే మీరు ఆల్ నొక్కితే ఆల్ వచ్చేటట్టు, గ్రాఫిక్ నొక్కితే గ్రాఫిక్ డిజైన్ వచ్చేటట్టు, వెబ్ డిజైన్ నొక్కితే వెబ్ డిజైనింగ్ వచ్చినట్టు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏంటంటే క్లాస్ ఒకటి తీసుకుందాం. ఈ డివ్ ట్యాగ్కి పోర్ట్ఫోలియో మెనూ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళి మనం పోర్ట్ఫోలియో సెక్షన్లో పోర్ట్ఫోలియో మెనూలో యుఎన్ టెక్స్ట్ స్టైల్ టైప్ అనేది కొత్తది అనమాట. సో చూసారు ఇప్పుడు డాట్ పోర్ట్ఫోలియోలో యుఎన్, దాంట్లో టెక్స్ట్ స్టైల్ ఉంది కదా, వాటికి స్టైల్ నేను నన్ను పెడుతున్నాను. సేవ్ చేద్దాం. చూసారు కదా పక్కన డాట్స్ అనేవి పోయినాయి. అండ్ ఇవన్నీ ఇన్లైన్ బ్లాక్ ఇది కాదు, ఎల్ఐకి అప్లై చేయాలి. డాట్ పోర్ట్ఫోలియో యుఎన్ ఎల్ఐ, దానికి డిస్ప్లే ఇన్లైన్. సో చూసారు కదా, ఎల్ఐకి అప్లై చేసినప్పుడు ఇలా వచ్చింది. యూఎల్కి
మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడదాం. సో మిడిల్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఎల్ఐలో ప్రతి బ్లాక్కి ప్యాడింగ్ అప్లై చేద్దాం. మొత్తానికి నేను 10 పిక్సెల్స్ యాడ్ చేస్తాను. బాటమ్ రైట్ లెఫ్ట్ వచ్చేసరికి 12 పిక్సెల్. సో ఇండివిజువల్గా మనకి నెక్స్ట్ మార్జిన్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్. మార్జిన్ టాప్ బాటమ్ ఏం అవసరం లేదు. అండ్ లెఫ్ట్ రైట్ వచ్చేసరికి ఒక 10 పిక్సెల్స్ యాడ్ చేయండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నట్టు వచ్చింది. ఇక జూమ్ చేద్దాం. ఇక్కడ యాక్టివ్లో ఉన్నప్పుడు వైట్, మామూలుగా ఉన్నప్పుడు బ్లాక్ కలర్లో ఉంది. అది కూడా ఇచ్చుకుందాం. సో మామూలుగా వచ్చేసరికి బ్లాక్. సో బై డిఫాల్ట్గా బ్లాక్లోనే ఉంది. ఫాంట్ వెయిట్ ఒకటి పెంచుదాం. ఫాంట్ వెయిట్ వచ్చేసరికి నేను 700 తీసుకుంటాను. ఈ విధంగా వచ్చింది. అండ్ డాట్ యాక్టివ్ అండ్ పోర్ట్ఫోలియో మెనూలో డాట్ యాక్టివ్ దానికి వైట్. ఇది మనం జావా స్క్రిప్ట్లో పెడదాం. ప్రజెంట్ బై డిఫాల్ట్గా నేను ఇప్పుడు ఇక్కడ ఆల్ ఉంది కదా, ఆల్కి అప్లై చేస్తున్నాను. ఆల్కి యాక్టివ్ అని అప్లై చేశాను. చూసారు కదా, ఏ కలర్ వైట్గా వచ్చింది మనకి, బ్లాక్. బట్ మనకి డిజైన్ అంత బాగాలేదు, ఆ కలర్ నచ్చలేదు కదా. వాళ్ళు ఏదో పెట్టారు కలర్ వైట్, బట్ మనం ఈ కలర్ తీసుకుందాం. ఓకేనా, మనం కనిపించడం కోసం ఇప్పుడు చూడండి బెటర్ కదా, ఈ కలర్ ఉంది. దానికి ఫాంట్ వెయిట్ కూడా యాడ్ చేద్దాం ఎక్స్ట్రా. ఫాంట్ వెయిట్ బోల్డర్ అని యాడ్ చేద్దాం. 900 సూపర్ డిఫరెన్స్ ఉంది. వీటి మీద ఇది డిఫరెన్స్ ఉంది. సరే కదా, ఫాంట్ వెయిట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఇమేజెస్ మనకి ఆల్రెడీ ఇన్లైన్లో ఉన్నాయి కాబట్టి పక్క పక్కన వచ్చేస్తాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ గ్యాప్ ఉంది. ఏంటి అంటే అవి డిస్ప్లే అవ్వట్లేదేమో ఇమేజెస్. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఈ లెఫ్ట్ టాప్ ఏరా తీసుకోండి. ఫోర్ ఇమేజెస్ ఇచ్చామా మనం? సారీ, బ్యాకెండ్కి వెళ్ళి చూడండి. ఈ ఇమేజ్ ట్యాగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే, మన దగ్గర డిఫాల్ట్ ఒక ఇమేజ్ ఉంది, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 4 ఇమేజెస్ ఇచ్చుకున్నాం కదా, సేవ్ చేసుకుని పోర్ట్ఫోలియో అది 175 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, సారీ ఇమేజ్ సేవ్ ట్యాంక్. చూసారు కదా,
ఈ విధంగా వచ్చినాయి. అండ్ దాని విడ్త్ కూడా తగ్గించాలి. స్టార్ట్ పోర్ట్ఫోలియో ఇమేజ్, దాంట్లో ఏఎంజీ, దాని విడ్త్ వచ్చేసరికి మనకి 175 పిక్సెల్. సో ఇప్పుడు చూశారు కదా, ఇలా ఒక లైన్లో వచ్చేసింది. ఇది ఇక్కడ స్పేస్ సరిపోక కిందకి అడ్జస్ట్మెంట్ అయింది. అది మీరు కింద చిన్నది చేస్తే ఇంకా ఆ విధంగా వెళ్తుంది అనమాట ఇన్లైన్. కదా ఆ విధంగా ఇంకా లాక్ చేస్తే పక్కకు వస్తుంది రెస్పాన్సివ్నెస్. ఓకే, సో మనకు పోర్ట్ఫోలియో కూడా డిజైన్ అయిపోయింది. ఈ ఫిల్టరింగ్ పార్ట్ ఉంది చూసారా, క్లిక్ చేస్తే ఏది దానికి తగ్గ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే ఆ పోర్ట్ఫోలియో ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్ అంటే గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అవ్వాలి, వెబ్ డిజైన్ అంటే వెబ్ డిజైన్కి సంబంధించింది, ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ. ఇదంతా జావా స్క్రిప్ట్ కవర్ అయిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు దాకా మనకి HTML CSS అనేది కవర్ అయిపోయింది. సో ఓవరాల్గా ఒకసారి చూద్దాం. హోమ్ పేజ్ మొత్తం ఇదంతా లేఅవుట్ డిజైన్ అయింది. నెక్స్ట్ అబౌట్ పేజ్, ఓకే, నెక్స్ట్ రెజ్యూమ్, నెక్స్ట్ పోర్ట్ఫోలియో, నెక్స్ట్ టెస్టిమోనియల్స్, దాని ద్వారా కాంటాక్ట్. ఇప్పుడు మనకు పెండింగ్ ఏముంది, ఈ మెనూ పార్ట్. సో నెక్స్ట్ సెక్షన్లో మీకు పొజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఇది ఎలా ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ ఉంది కదా మనకి ఇమేజ్లో ఈ పక్కన మెనూ ఉంది కదా ఐకాన్స్ మీద, ఇది ఎలా రావాలనేది చూపిస్తుంది. ఓకేనా, దాంతో HTML CSS పార్ట్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇది లైనింగ్ ఉంది, అది కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో. పొజిషన్స్ కవర్ చేసి ఆ లైనింగ్స్ కూడా ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో, బాయ్.